అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా మార్కో రుబియోని నియమించున్నారని చెప్పి కథనాలు వస్తున్నాయి. ఆయన ప్రో ఇండియన్, ఇండియాకి చాలా ఫేవర్గా ఉంటారు. ఆయన ఫ్లోరిడా రాష్ట్రం నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున సెనేటర్ కూడా. ఇంతకుముందు ఆయన 2006 నుంచి 2008 వరకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుంచి కూడా ఆయన ఎన్నికయ్యారు అనమాట. ఆయన ఇండియాకి అనేక విషయాల్లో మద్దతుగా ఉంటారని చెప్పి కూడా వినికిడి. 2016లోనే మార్కో రుబియో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్తో పోటీ పడ్డారు ప్రెసిడెంట్గా నామినేట్ అవడానికి, అంటే రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ నామినేట్గా అవడానికి. ఆయనకి క్యూబన్ ఆరిజిన్స్ ఉన్నాయి. ఆయన పేరెంట్స్ క్యూబన్ ఇమిగ్రెంట్స్ అనమాట. ఆ ప్రాంతం నుంచి, మయామి ఆ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చారంట. సో ట్రంప్ 2016లో ఎన్నికయ్యాక 2017 నుంచి 2021 వరకు ఉన్నప్పుడు వర్చువల్గా, అంటే ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ కాకపోయినా లాటిన్ అమెరికన్ పాలిటిక్స్ ఆయనే డీల్ చేసేవాడు. అంటే లాటిన్ అమెరికన్ పాలసీ కానీ డిప్లొమాటిక్ రిలేషన్ సంబంధించిన అనేక అంశాలు ఆయనే డీల్ చేసేవాళ్ళు. ఆయన పొలిటికల్ సైన్స్లో మాస్టర్ కూడా. చాలా అద్భుతంగా ఐఆర్ని రన్ చేసే ఎక్స్పర్ట్ మార్కో రుబియో అనమాట. మార్కో రుబియో రీసెంట్ ఐడియాలజీ గమనిస్తే ఆల్మోస్ట్ ట్రంప్ ఐడియాలజీకి దగ్గరగా ఉంది. ట్రంప్ ఏం చెప్తే, అంటే ఎంత స్ట్రాంగ్ స్టాన్స్ చైనా విషయంలో కానీ, రకరకాల ఇంటర్నేషనల్ పాలసీస్, ఇజ్రాయెల్ కానీ లేకపోతే తైవాన్ కానీ, చాలా విషయాల్లో ట్రంప్ ఐడియాలజీనే ఈయన కూడా ఉన్నట్టు అర్థమవుతుంది అనమాట. సో మార్కో రుబియో ఆల్మోస్ట్ ట్రంప్ ఐడియాలజీని లాయల్ గా కొనసాగించే సెక్రటరీ ఆఫ్ స్టేట్ కాబోతున్నారు. అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా కాబోతున్న మార్కో రుబియో ప్రో ఇండియా అని ఎందుకన్నానంటే, రీసెంట్ గా జూలై 2024లో సెనేటర్గా ఆయన అమెరికన్ సెనేట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. అమెరికా ఇండియా డిఫెన్స్ కోఆపరేషన్, డిఫెన్స్ పార్ట్నర్షిప్ 2024 అని చెప్పి ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ప్రకారం అమెరికా ఇండియా డిఫెన్స్ పార్ట్నర్షిప్ బాగా పెరగాలని చెప్పి, అదేవిధంగా పాకిస్తాన్ లాంటి దేశాలు ఇండియా పైన అటాక్ చేస్తే ఇండియాకి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి, ఇవన్నీ ఈ బిల్లో ఉన్నాయి. ఆయనకి చాలా ప్రో ఇండియా స్టాన్స్ మనకు కనిపిస్తుంటుంది ఆయన ప్రవేశపెట్టే బిల్స్లో కానీ, రకరకాల అంశాల్లో కానీ. ఒకవేళ పాకిస్తాన్ లాంటి దేశాలు ఇండియాకి సెక్యూరిటీ థ్రెట్ తీసుకొస్తే పాకిస్తాన్ మీద శాంక్షన్స్ చేయాలన్న ఆలోచన ఆయన మనసులో ఉన్నట్టు ఆ బిల్లులో మనకు అర్థమవుతుంది. కాబట్టి మార్కో రుబియో అమెరికా భాషలో సెక్రటరీ ఆఫ్ స్టేట్, మన దానిలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయితే ఇండియాకి నిజంగా మంచి రోజులు వచ్చినట్టే ఇండియా అమెరికా రిలేషన్స్కి. చైనా లాంటి ఒక అగ్రెసివ్ స్టేట్ మనకి పక్కలో బలంలా ఉంది. ఇటువంటి టైంలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా మార్కో రుబియో కనుక సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయితే ఇండియాకి ఒక మారల్ సపోర్ట్, ఒక మారల్ బూస్ట్. ఇంకా భారత్ అమెరికా రిలేషన్స్ ఒక గోల్డెన్ ఎరా వచ్చిందని కూడా చెప్పొచ్చు.